తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వ్యవహారం ఓ పక్క సెన్సేషన్ అవుతుంటే ఇప్పుడు లడ్డూలో పొగాకు ప్యాకెట్ కలిసిందనే వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఖమ్మం జిల్లాలోని గొల్లగూడెం పంచాయతీ పరిధిలోని పద్మావతి అనే మహిళ తన బంధువులతో కలిసి ఈ నెల 19న తిరుమల దర్శనానికి వెళ్లారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళకి పంచేందుకు ప్రయత్నించగా అందులో నలిగిన పొగాకు ప్యాకెట్ కవర్ ఒకటి వచ్చిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దీన్ని వైఎస్ఆర్సీపీ ఎక్స్లో పోస్ట్ చేసి టీటీడీని ప్రక్షాళన చేయడం అంటే ఇలాగేనా చంద్రబాబు అంటూ ప్రశ్నించింది. దీని మీద టీటీడీ స్పందించింది. లడ్డూ ప్రసాదంలో పొగాకు ప్యాకెట్ రావడం నిజం కాదని చెప్పి టీటీడీ క్లారిటీ ఇచ్చింది. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో టొబాకో ప్యాకెట్ వచ్చినట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని, అది అబద్ధమని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. లడ్డు తయారు చేసే పోటులో శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు అత్యంత భక్తి శ్రద్ధలతో రోజు లక్షల లడ్డూలు తయారు చేస్తుంటారని వివరించింది. ఈ ప్రక్రియ అంతా కూడా సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతుందని, ఇంత పకడ్బందీగా లడ్డూలు తయారు చేస్తున్నప్పుడు కనీసం ఆ ప్రదేశంలోకి పొగాకు ప్యాకెట్ వెళ్లే అవకాశం కూడా లేదని చెప్పి టీటీడీ వివరించింది. సోషల్ మీడియాలో ఇట్లా పలువురు నెగటివ్ ప్రచారం చేయడం శోచనీయమని చెప్పి దీన్ని భక్తులు గమనించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కింద పడిన మెయిన్ అన్నావు. చూసాను అసలు, అది చూస్తే ఇంత ఇది ఉన్నా కూడా దులుపుతుంటే పడిపోతుంది. గలీజ్ దాంట్లోనే పెట్టి పడేసినట్టు ఇది మొత్తం అదే.